అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయసరాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్, క్రిమినల్ కోర్టు బాలకృష్ణ, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటరు, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో నేను 2001 నుంచి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయిందట కాదు అని చెప్పేసి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాలలో కూడా క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయింది. ఇంతకుముందు క్రిమినల్ లాలో ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ 3 ఉంటుండే. ఈ 3 కూడా మూల స్తంభాలు. ఇప్పుడు 3 కూడా రద్దయినాయి. ఐపీసీ అంటే ఇండియన్ పెనల్ కోడ్, దాని ప్లేస్లో బిఎన్ఎస్ అని వచ్చింది, భారతీయ న్యాయ సన్నిహిత అని. ఇప్పుడు సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనమాట. అది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే దాని ప్లేస్లోనేమో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది. బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత. ఇప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో భారతీయ సాక్ష్య అధినియం అని వచ్చింది. 3 చట్టాలు కూడా రద్దయినాయి. 2023లోనే కేంద్ర ప్రభుత్వం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో బిల్లు పెట్టి బిల్లు పాస్ అయిన తర్వాత ఆ బిల్లు పాస్ అయిన దాన్ని ఎందుకంటే రాష్ట్రపతికి పంపించేసి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత చట్టాలు మటుకము 2023లోనే వచ్చినాయి. బిఎన్ఎస్ అని, బిఎన్ఎస్ఎస్ అని, బిఎస్ఏ అని. ఈ 3 చట్టాలు కూడా చాలా ఇంపార్టెంట్ అందుకని చెప్పేసి క్రిమినల్ లాలో ఈ 3 కూడా ఎందుకంటే అప్లై చేసుకోమట్టుకుము మనము ఫాలో అయ్యకోమట్టుకుము జూలై 1, 2024 నుంచి అన్ని రాష్ట్రాలలో కూడా ఇవి అమలు అవుతూ ఉన్నాయి. అందుకని వీటికి ఏమైనా కొత్త కేసులు అయినప్పుడు ఇంతకుముందు ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ కింద బుక్ చేసేవాళ్ళు. ఇప్పుడు జూలై 1, 2024 నుంచి కూడా ఎందుకంటే ఆ కేసులన్నీ కూడా బిఎన్ఎస్ కింద, భారతీయ న్యాయ సన్నిహిత కింద కేసులు బుక్ చేస్తున్నారు. ఇంతకుముందు ఐపీసీలో సెక్షన్స్ 511 ఉంటుండే, ఇప్పుడు అన్నీ కూడా రద్దయి కొన్ని 358 సెక్షన్సే వచ్చినాయన్నమాట. 358 సెక్షన్స్లో ఒక్కొక్క సెక్షన్ ఒక నేరానికి సంబంధించింది. అందుకని ఎవరైనా నేరం చేస్తే బిఎన్ఎస్ కింద ఎందుకంటే కేసులు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ చేస్తారు అనమాట పోలీసు వాళ్ళు. తర్వాత దాని ప్రాసెస్ మొత్తం కూడా రిమాండ్ చేయడం, ఎందుకంటే జైలు పంపించడం, ఇవన్నీ కూడా ప్రాసెస్ ఉంటాయన్నమాట. దాని కింద మనం వాళ్ళ పోలీసు వాళ్ళు చేసినప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇంతకుముందు ఫాలో అవుతుంటే మీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదు కనుక ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది కనుక భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత అని దీనికి ఫాలో అయ్యి మనము ఎందుకంటే బెయిల్ పిటిషన్స్ కానీ, డిశ్చార్జ్ పిటిషన్లు కానీ మిగతాది ఏదైనా కూడా బిఎన్ఎస్ఎస్ కింద మనము పోలీసు వాళ్ళు కానీ, అడ్వకేట్లు కానీ, న్యాయమూర్తులు కానీ, జడ్జెస్, లార్డ్షిప్స్ కూడా ఎందుకంటే హౌ టు డెలివర్ జడ్జిమెంట్ అనేది కూడా ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కిందనే ఫాలో అయ్యి వాళ్ళు ఎందుకంటే ఆర్డర్స్ ఇస్తుంటారు అనమాట. బిఎన్ఎస్ఎస్ అనేది కూడా మెయిన్ అనమాట. ఇప్పుడు ట్రయల్ అయ్యేటప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ కానీ, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో కూడా ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ కూడా మొత్తం ఉపయోగపడతాయి అన్నమాట. ఈ 3 చట్టాలు కూడా భారతదేశంలో క్రిమినల్ లాలో చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్సి అనమాట. ఈ 3 కూడా ఇంపార్టెంట్ అనమాట. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉండే, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద ఇప్పుడు కొన్ని సెక్షన్స్ పెరిగి 531 అయినాయి. ఈ 531 సెక్షన్స్ కూడా ఒక్కొక్క సెక్షన్ ఒక ప్రొసీజర్ అనమాట. మనం హౌ టు ఫాలో ఈ ప్రొసీజరు కోర్టులు అనేది కోర్టులో మనం ఫాలో అయ్యి మనం ఎందుకంటే హైకోర్టు కానీ, కింది కోర్టులు కానీ, సుప్రీంకోర్టు కానీ ఇవన్నీ కూడా బిఎన్ఎస్ఎస్ ప్రకారమే క్వాష్ పిటిషన్స్ కానీ, మిగతా అప్పీళ్ళు, రివిజన్స్ ఇవన్నీ కూడా మనము బిఎన్ఎస్ఎస్ కిందనే ఫాలో అయ్యి కేసులు ఫైల్ చేయవలసి వస్తాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అడ్వకేట్స్ కానీ, పోలీసు వాళ్ళు కానీ వాళ్ళు కూడా అవుట్ ఫైలింగ్ ఛార్జ్ షీటు, అది ఎఫ్ఐఆర్ కానీ, మిగతాయి కానీ ఏమన్నా కూడా రిమాండ్ చేయడం ఇట్లా ప్రొసీజరు ఇవన్నీ కూడా కస్టడీ, పోలీస్ కస్టడీ, ఇంట్రాగేషన్ ఇవన్నీ కూడా ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కిందనే ఫాలో అవుతుంది. ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఫాలో అయ్యేటోళ్ళు. ఇప్పుడు అది లేదు కనుక దాని కింద ఇప్పుడు బిఎన్ఎస్ఎస్నే ఫాలో అయ్యి వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా, జనరల్ పబ్లిక్ కూడా, అడ్వకేట్లు కూడా వీళ్ళందరూ కూడా దీనికి ఫాలో అవుతారు అనమాట. అందుకని ఇవన్నీ ఈ 3 కూడా క్రిమినల్ లాలో బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ 3 కూడా మూల స్తంభాలు అనమాట. అందుకని సివిల్లో కూడా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇంతకుముందు ఉపయోగిస్తుంది. దాని ప్లేస్లో ఇప్పుడు బిఎస్ఏ వచ్చింది కనుక సివిల్లో కానీ, క్రిమినల్లో కానీ బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధినియం అనేది ఉపయోగిస్తారు అన్నమాట. ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో వచ్చింది కనుక
అందులో ఇంతకుముందు 167 ఉండే, అందుకని ఇప్పుడు 170 అయినాయి. 170 ఒక్కొక్క సెక్షన్ ఒక ప్రొసీజర్ అనమాట. ఎవిడెన్స్ ట్రయల్ జరిగేటప్పుడు కానీ, మిగతాది కానీ, ఇంటరాగేషన్ అయ్యేటప్పుడు కానీ, ఎవిడెన్స్ యాక్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా 3 భారతదేశం మొత్తము కూడా 29 రాష్ట్రాలలో ఎందుకంటే అమలు అవుతూ ఉన్నాయి జూలై 1, 2024 నుంచి కూడా. చాలామంది కూడా నాకు ఫోన్ చేసి ఈ మధ్యకాలంలో అరెస్ట్ చేసే పద్ధతి ఏముంటుంది సార్ అని చెప్పేసి, అరెస్ట్ నేను హౌ మేడ్ అన్న దాని మీద సెక్షన్ ఇంతకుముందు మన 46 సిఆర్పిసి కింద 1970 చట్ట ప్రకారము అరెస్ట్ చేసే పద్ధతి ఉంటుండే. ఇప్పుడు 44, 46 లేదాక ఇప్పుడు 43 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము ఏ పోలీస్ అధికారి అయినా కూడా అరెస్ట్ చేసే ప్రొసీజర్ అనమాట ఇది. 43 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము పోలీసులు అరెస్ట్ చేసే పద్ధతి ప్రొసీజరు, ఎందుకంటే అతను ఫాలో కావాల్సి వస్తుంది దీని ప్రకారము. ఈ 43 బిఎన్ఎస్ఎస్ అనేది భారతీయ నాగరిక సురక్ష సంహిత యాక్ట్ అనేది ఇది ఏదైతే ఉంటుందో పోలీసులు ఎందుకంటే ముద్దాయిలను అరెస్ట్ చేసే పద్ధతి ప్రొసీజరు ఇవన్నీ కూడా 43లో అమలు పరిచింది. దాని ప్రకారమే వాళ్ళు ఫాలో అయ్యి అరెస్ట్ చేస్తారు అనమాట. ఎవరైనా వారెంట్ మీద కానీ వేరే కేసులలో ఉన్నప్పుడు కానీ, ఎందుకంటే గంజాయి కేసు, డ్రగ్ కేసులు ఇవన్నీ కొన్ని కేసులలో మానభంగం కేసుల, రేప్ కేసులలో ఉన్నోళ్ళను అరెస్ట్ చేసే పద్ధతి ఏంటంటే వాళ్ళు ఎందుకంటే పోలీసులు ఎవరైతే అరెస్ట్ చేయడానికి వస్తారో వాళ్ళు లొంగిపోతేనే పర్వాలేదు, లొంగిపోకపోతే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అరెస్ట్ చేయడానికి ఈ ప్రొసీజర్ అనేది వాళ్ళు ఫాలో అయ్యి ఈ సెక్షన్ 43 ప్రకారము వాళ్ళు ఏ రకంగా అయినా కూడా అరెస్ట్ చేసి చూసినా కూడా వాళ్ళు ఉపయోగించే ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో చాలా ఘోరంగా ఉంటుంది. అందుకని మీరు వాళ్ళను చూసి పారిపోతుంటే కూడా వాళ్ళు ఏం వదిలిపెట్టరు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యి ఏ రకంగా ఉపయోగించాలనో వాళ్ళు థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించేసి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొస్తారనమాట. అందుకని మీరు వాళ్ళ పోలీసు వాళ్ళు చెప్పినప్పుడే మీరు అరెస్ట్ అయ్యి మీరు సరెండర్ అయిపోతే బాగుంటుంది. లేకుంటే వాళ్ళ పద్ధతి వేరే ఉంటుంది కనుక దాన్ని ఎవరేం కూడా ఆపలేరు. వాళ్ళకి ఉన్న సెక్షన్ 43 ప్రకారము వాళ్ళకున్న రైట్స్ కనుక పోలీసు వాళ్ళకు మీరు వెంబడే వచ్చినప్పుడు వాళ్ళు మీకు పర్టికులర్స్ అని చెప్తారు, ఏ కేసు ఉన్నారు ఏం కదా అని చెప్పినప్పుడు మీరు సరెండర్ అయిపోయి మీరు చేసినప్పుడు కోర్టులో వాళ్ళు ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టులో మీరు ఆర్గ్యుమెంట్ కానీ అవి కానీ వేరే చేసుకునే పద్ధతి ఉంటుంది అన్నమాట. ఈ పద్ధతి అనేది ఎందుకంటే కొంతమంది మరణాయుధాలు కానీ, బాంబులు కానీ, బ్లాస్టింగ్ కానీ, టెర్రరిస్టులు కానీ అయినప్పుడు వాళ్ళు ఉపయోగించే ఏదైతే మెథడ్ ఉంటుందో చాలా ఎందుకంటే ఆ మెథడ్ను ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళు పారిపోవాలని చూస్తే కూడా ఫైరింగ్ కూడా చేయడానికి ఉంటుంది. వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తే కూడా వీళ్ళు చేసుకొని వీళ్ళ ప్రాణరక్షణ వీళ్ళైతే డిపెండ్ చేసుకుంటేనే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. జనరల్గా ఎవరిని కూడా చంపకుండా వాళ్ళు లైవ్లో ఉన్నప్పుడే జీవించినట్లే తీసుకొచ్చి వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది. మనం అరెస్ట్ చేసిన తర్వాత 24 అవర్స్ లోపల ఏ కోర్టులో అయితే ఉంటారో కోర్టులో నేరం చేసినారో ఆ కేసులో వాళ్ళు తీసుకొచ్చి ఇవన్నీ ప్రొడ్యూస్ చేయాలి. అందుకని జనరల్గా వాళ్ళు ఇంట్రాగేషన్ కంప్లీట్ కాలేదన్నప్పుడు మళ్ళీ 24 అవర్స్ తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కస్టడీ పిటిషన్ వేసుకొని మళ్ళీ అడిగి పోలీస్ కస్టడీ అడిగి పోలీసులు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నమాట. అందుకని పద్ధతి ప్రొసీజర్ అనమాట అది. ఈ 43 ప్రకారము మహిళలను అయితేనేమో సన్సెట్ బిఫోరు ఉదయించే ముందు కానీ అస్తమించే ముందు కానీ అరెస్ట్ చేయాలి. వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు మహిళలను పోలీసు అధికారి కూడా మహిళనే ఉండాలన్నమాట. ఆమెను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఉదయించినప్పుడు కానీ అస్తమించినప్పుడు కానీ వాళ్ళు జడ్జి గారి యొక్క ఆర్డర్ తీసుకొని వాళ్ళు ఎక్కడ కేర్గా ఉంటారో అక్కడ పెట్టవలసి వస్తుంది. జడ్జి గారి యొక్క ఆర్డర్ని బట్టి జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది బిఫోర్ సన్సెట్. అందుకని చెప్పేసి వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు మహిళా పోలీస్ అధికారులే ఉండాలన్నమాట. జెంట్స్ టచ్ చేయకూడదు. ఈ ప్రొసీజర్ చెప్తా ఉంది. దీని ప్రకారము 43 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము ఏ పోలీస్ అధికారు కూడా ఏ మహిళను కూడా టచ్ చేయడానికి అధికారం లేదన్నమాట. వాళ్ళకి ప్రొసీజర్ ఫాలో కావాలి. ప్రొసీజర్ ఫాలో అయ్యి సన్సెట్ బిఫోర్ ఎవరైనా అయితే బిఫోర్ అరెస్ట్ చేసినట్లయితే వాళ్ళని ఇమీడియట్గా కోర్టులో కోర్టు యొక్క ఆర్డర్ తీసుకొని వాళ్ళు ఎక్కడైతే కేర్గా ఉంటారో అక్కడ కేర్ ఉండే మహిళా కేర్ కానీ అవి కానీ ఉంటాయి కానీ హాస్టల్స్ అవి ఉంటాయి కానీ
అందులో పెట్టడానికి మహిళా అధికారే ఉండాలన్నమాట. అందులో వాళ్ళ వెంబడి కూడా సెక్యూరిటీ అరెస్ట్ చేసేటప్పుడు కూడా మహిళలే ఉండాలి. మూగోళ్ళు పోయి అరెస్ట్ చేయడానికి లేదనమాట. చట్టం చెబుతుంది. చట్ట ప్రకారమే ప్రతి ఒక్కరు కూడా ఫాలో కావాలి. చట్టం అందరికీ కూడా మనం అందరం కూడా గౌరవించాలి. ప్రతి ఒక్కరు కూడా పోలీసులు కూడా జనరల్గా వాళ్ళు ఎందుకంటే ఒక మహిళను అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ వెంబడి మా పోలీస్ అధికారులు కూడా మహిళలని తీసుకొని పోతారు. పోయి వాళ్ళు ఎందుకో సరెండర్ అయితేనే పర్వాలేదు. సరెండర్ కాకపోతే వాళ్ళు మహిళా పోలీస్ అధికారులు కూడా వాళ్ళు ఉపయోగించేటివి ఏవైతే ఉంటావో ఉపయోగించే థర్డ్ డిగ్రీ కూడా పోలీస్ అధికారులు కూడా మహిళల మీద అది వాళ్ళు ఉపయోగించేసి వాళ్ళు అరెస్ట్ చేసి సరెండర్ తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి అధికారం ఉంటుంది. జనరల్గా వాళ్ళు మా మహిళలు కూడా పారిపోవడానికి ఆస్కారం లేదు. వాళ్ళ అది అధికారం డిపెండ్ చేసుకోవడానికి వాళ్ళు ఏమన్నా పారిపోవాలని చూస్తే కూడా పోలీస్ అధికారులు ఉంటారు కనుక పోలీసు వాళ్ళు ట్రైనింగ్ అయి ఉంటారు కనుక మహిళా పోలీసులు ఆమె అరెస్ట్ చేసేసి బలవంతంగా అయినా కూడా తీసుకొచ్చి ఆ కేసులో ఏ కేసు అవుతుందో ఆ కేసులో ఆ కోర్టు కన్సల్ట్ కోర్టులో వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి ఉంటాయన్నమాట. ఎంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని. ఆ మూమెంట్లో ఎవరు వచ్చినా ఏం చేయలేరు అని చెప్పేసి వాళ్ళు అడ్వకేట్లు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు కనుక మీరు ఏమన్నా కూడా మీరు అరెస్ట్ అయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అడ్వకేట్ని అప్రోచ్ అయితే ఆ కేసును బట్టి వాదనలు ఎన్నోవాడు కోర్టు ముందర మీకు ఏమైతే ఉంటాయో మీ బాధలు కానీ ఇబ్బందులు కానీ కోర్టులో చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పోలీసు వాళ్ళు ఏంటంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళ డిశ్చార్జింగ్ డ్యూటీస్ అన్నమాట. చాలామంది కూడా పోలీసులు వచ్చిన సార్ అని అంటే ఆ మూమెంట్లో మనం ఏం కూడా చేయలేమన్నమాట. అందుకోనికి వాళ్ళు ఫోన్ చేసినా వాళ్ళు ఎత్తరు. వాళ్ళు అందుకోనికి మీరేమన్నా ఉన్నా కూడా మీరు సింపుల్గా మీరు ఆ కేసు యొక్క నెంబరు ఆ కేసు సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆ కేసు సంబంధించిన ఆధారాలు కూడా ఏవైనా ఉంటే కూడా వాళ్ళకి ముందర మీరు సరెండర్ అయిపోతేనే బాగుంటుంది అన్నమాట. సరెండర్ కాకుండా పారిపోవాలనుకున్నా ఏదున్నా కూడా వాళ్ళు చేసే మెథడ్ వేరే ఉంటుంది కనుక ఆ మెథడ్ను మీరు ఫాలో కావాలనుకుంటే ఫాలో కావచ్చు. లేకుంటే మీరు సింపుల్గా సరెండర్ అయిపోయినట్లయితే సరెండర్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉన్న వారెంట్ కానీ మిగతాయి కానీ పర్టికులర్స్ అన్నీ కూడా మీకు ఇస్తారు. ఏ కేసులో ఉండరు మీరేం కథ అనేది కూడా వాళ్ళు చెప్పిన తర్వాతనే మేము అరెస్ట్ చేస్తారు. లేకుంటే మీరు అరెస్ట్ కావద్దు అనుకున్నప్పుడు ఎందుకంటే వాళ్ళని చూసి పారిపోతుంటే కూడా వాళ్ళు వదలరు అనమాట పోలీసులు. ఎన్నో ఇన్సిడెంట్లు కూడా చూస్తూ ఉన్నాం కనుక అందుకోనికి మీరు సింపుల్గా మీ కేసు ఉన్నప్పుడు ఆ కేసు పర్టికులర్ తీసుకొని మీ అడ్వకేట్ని అప్రోచ్ అయినట్లయితే అడ్వకేట్ దాని ప్రకారము ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యి మీకు బెయిల్ కావాలా మిగతాది ఏంది కావాలనేది అప్పుడు ఆలోచిస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాతనే మిగతాయన్నమాట. వాళ్ళే పోలీసు వాళ్ళు ఎందుకంటే 7 years బిలో ఉన్న దాంట్లో కూడా నోటీస్ ఇచ్చేసి అరెస్ట్ చేసిన తర్వాత ఇడిచిపెట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మీరు ఎందుకంటే పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత వాళ్ళు ఆలోచించేసి ఆ అఫెన్స్ ఎందుకంటే 7 years బిలో ఉన్నదాన్ని వాళ్ళు ఎందుకంటే నోటీస్ ఇచ్చేసి కూడా 35 కింద ఇంతకుముందు 41 ఇచ్చేటారు 41A అయింది కనుక ఇప్పుడు 35(3) కింద వాళ్ళు పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చేసి మీకు ఎందుకంటే మీ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నట్లయితే వాళ్ళు దానికి ఎందుకంటే అగ్రి అయినట్లయితే మీరు ఇచ్చిన రిప్లైకి మీరు ఇచ్చిన దాన్ని బట్టి మీ యొక్క దగ్గర ఉన్న డాక్యుమెంట్ను బట్టి కూడా ఇచ్చినట్లయితే 7 years బిలో ఉన్నాయి కూడా పోలీసు అధికారి ఎవరైతే ఉంటారో ఐఓ ఎందుకంటే ఐఓ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ ఎస్హెచ్ఓ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ వాళ్ళ ముందర మీరు చేసుకున్నట్లయితే మీ యొక్క వాదనలు వినిపించినట్లయితే వాళ్ళే అక్కడ ఇచ్చిపెడతారు. లేనట్లయితే మీరు అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి త్రూ అడ్వకేట్ ద్వారా కూడా మీరు ఇంట్రాగేషన్ అయ్యేటప్పుడు అడ్వకేట్ కూడా ప్రజెన్స్ కావాలనుకున్నప్పుడు మీరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎందుకంటే అడ్వకేట్ని కూడా అలో చేస్తారు. ఆ ప్రొసీజర్ ప్రకారం ఇంతకుముందు చెప్పినట్లు అడ్వకేట్కి ఏదైతే ఉంటారో అడ్వకేట్ని మీరు కావాలనుకున్నప్పుడు ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళ సమక్షంలో కూడా ఇంట్రాగేషన్ చేయడానికి ఆస్కారం ఉంది. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎన్నో ఆర్డర్లు ఉన్నాయి. అందుకని చెప్పేసి మీరు అరెస్ట్ చేసే పద్ధతి అనేది ఇదే రకంగా ఉంటుంది కనుక పోలీసు వాళ్ళు సన్సెట్ బిఫోర్ కానీ పోలీసు వాళ్ళు మహిళలను అరెస్ట్ చేస్తే వాళ్ళు కన్సల్ట్ కోర్టులో అక్కడ ఉన్న జ్యూడిక్షన్ ఉన్న కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. వేరే మా మెన్స్ కానీ ఏదైతే మా మగవారం కానీ అరెస్ట్ చేసినాము 24 hours లోపల కన్సల్ట్ మెజిస్ట్రేట్ ఏదైతే ఉందో ఆ మెజిస్ట్రేట్ ముందర వాళ్ళని ప్రొడ్యూస్ చేసి మీకు ఒక డాక్యుమెంట్ కూడా ఇస్తారనమాట. అది ఎందుకోసం అరెస్ట్ చేసింది ఏ కేసులో అరెస్ట్ చేసింది అనేది కూడా డాక్యుమెంట్ ఇచ్చేసి మీకు వాళ్ళు ఇచ్చిన రిమైండ్ కాపీ ఉంటుంది. ఆ రిమైండ్ కాపీ మీకు ఇచ్చిన తర్వాత మీ సంతకాలు కూడా తీసుకుంటారు అనమాట. ఇవన్నీ ప్రొసీజర్ అనమాట. అందుకని ఇవన్నీ ప్రొసీజర్ ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నా. అందరికీ నా ధన్యవాదాలు.